మెగా విరాళం 584 కోట్లు. ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే. బీఆర్ఎస్ కు 195 కోట్లు, డిఎంకేకు 85 కోట్లు డొనేట్. ఎలక్టోరల్ బాండ్ల డేటాలో వెల్లడి. టీఎంసీకి 542 కోట్లు, డిఎంకేకు 503 కోట్లు ఇచ్చిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్. బీజేపీకి రిలయన్స్ గ్రూప్ కంపెనీల విరాళం 425 కోట్లు. సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల డేటా ఇచ్చిన ఎస్బీఐ. చూసుకో, బీజేపీకి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ఏమంటా ఉండు, కాళేశ్వరం విచారణ మాకియండి, సిబిఐ వెంటనే ఎంక్వైరీ చేస్తుంది అంటుండు. ఇదే కాళేశ్వరంని నిర్మాణంలో పూర్తి స్థాయి భాగస్వామ్యం కలిగినటువంటి మెగా కంపెనీ పైన విచారణ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటుండు. ఈ మెగా కంపెనీ ఏమో 584 కోట్ల రూపాయలు బీజేపీకి కప్పం కట్టింది. విచారణ ఏమైతుండే? గోవిందారి గోవింద. ఇక ఆ పార్టీకి అత్యధికంగా మొత్తం భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా నల్లధనాన్ని కట్టింది మెగా కంపెనీ. బీఆర్ఎస్ కు 195 కోట్లు ఇచ్చిండు. బీఆర్ఎస్ కు ఈ కంపెనీలు ఏ కంపెనీలు ఎంతెంత ఎవరికి ఇచ్చినాయి ఒక్కసారి చూద్దాం. కొన్ని కంపెనీలు ఇచ్చిన విరాళాల వివరాలు ఇగో ఇట్లా ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందంటే, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 542 కోట్ల రూపాయల విరాళం ఇచ్చినాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ డిఎంకే ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీకి 503 కోట్లు ఇచ్చినాయి. ఇదే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ వైఎస్ఆర్సీపీకి 154 కోట్లు ఇచ్చినాయి. ఇదే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ బీజేపీకి 100 కోట్లు ఇచ్చినాయి. అంటే దాదాపుగా మనం చూసుకుంటే ఇక్కడ 1259 కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ ఇచ్చింది. ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే బీజేపీకి ఎక్కువ పైసలు ఇచ్చినటువంటి కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ 584 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ బీఆర్ఎస్ కు బాతాల పోసేటికి ఎంత ఇచ్చింది? 195 కోట్లు ఇచ్చింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ డిఎంకేకు 85 కోట్లు ఇచ్చింది. ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీ వైఎస్ఆర్సీపీకి 37 కోట్లు ఇచ్చింది. ఇక వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ కాంగ్రెస్ కు 110 కోట్లు ఇచ్చింది. వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ బీజేపీకి మరో 80 కోట్లు ఇచ్చింది. క్విక్ సప్లై చైన్ బీజేపీకి 375 కోట్లు ఇచ్చింది. క్విక్ సప్లై చైన్ శివసేనకి 25 కోట్లు. హల్దియా ఎనర్జీ టీఎంసీకి 281 కోట్లు. హల్దియా ఎనర్జీ బీజేపీకి 81 కోట్లు. వేదాంత బీజేపీకి 230 కోట్లు. ఇదే వేదాంత కాంగ్రెస్ కు 125 కోట్లు. యశోద హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీకి 94 కోట్లు ఇచ్చింది. చూసుకో, యశోద హాస్పిటల్ కాంగ్రెస్ పార్టీకి 64 కోట్లు ఇచ్చింది. చెన్నై గ్రీన్ ఫ్రూట్స్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి 50 కోట్లు ఇచ్చింది. ఇగో చూసుకోరు, ఇన్ని వందలు వేల కోట్లు. అన్న ప్లీజ్ కమ్. ఇన్ని వందలు వేల. అద్దంకి దయాకర్ గారు మనతో పాటు మార్నింగ్ న్యూస్ లో ఇవాళ కో యాంకర్. మరి ఏం పని ఉంది మనకు? రైట్. ఇక్కడ ఇక ఇన్ని రకాలుగా ఇచ్చిరు. అయితే మెగా ఇంజనీరింగ్ కంపెనీ 195 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే, ఇదే కంపెనీ 584 కోట్ల రూపాయలు బీజేపీకి కప్పం కట్టింది. ఈ రకంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా, అంటే ఇది సుప్రీంకోర్టు కనుక ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రజలకు తెలవాల్సిన లెక్కనే అని చెప్పకపోయినుంటే ఎవరికి ఇచ్చిండో ఎవరికి తెలియకపోయింది. సుప్రీంకోర్టు కర్ర పట్టుకొని చెప్తావా లేదా అని చెప్పి కొట్టిన పిదప ఈ లెక్క బయటికి వచ్చింది. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే మెగా ఇంజనీరింగ్ కంపెనీ బీజేపీకి అత్యధికంగా కప్పం కట్టింది. ఈ కాళేశ్వరం విచారణ మాకు అప్పగించమని భారతీయ జనతా పార్టీ అంటుందా? అంటే పొదల్లో వారేసినటువంటి బాలుని సనబాలిస్తే తీసుకురా అని చెప్పని అడుగుతున్నట్టుంది కాదా? అంతే అన్నట్టు ఈ వ్యవహారం చూస్తూ ఉంటే. ఫ్యూచర్ గేమింగ్ విరాళాలు 1368 కోట్ల రూపాయలు. సో ఇవి లెక్క లేదు, పత్రం లేదు, ఎటు నుంచి ఎటు పోతే ఎవరికి. ఒక్క ఎస్బీఐకి, భారతీయ జనతా పార్టీ అధినేతగా ఉన్నటువంటి, ఇప్పుడు భారతదేశ అధినేతగా ఉన్న నరేంద్ర మోడీకి
ఇక ఇచ్చినోనికి తీసుకున్నోనికి తప్ప ఇంకోనికి తెలియకపోతుండే. ఇలా మొత్తం బహిర్గతం అయిపోయింది. బట్టలు ఇప్పి బయట పెట్టింది భారత అత్యున్నత న్యాయస్థానం. లాటరీ కంపెనీ, అది లాటరీ కంపెనీ, లక్కీ లాటరీ కంపెనీ ఇది.